బిఆర్ నాయుడు గారిని కలవడానికి టీటీడీ చైర్మన్ గా నియమితులైనరు కాబట్టి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. అన్య మతస్థులు అక్కడ పనిచేయడం వల్ల ఎలాంటి లాస్ జరిగింది? అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఎస్పీబీసీ ఛానల్లో అన్య మతస్థులు ఉన్నారు. అండ్ మొన్న ఏదైతే చంద్రబాబు గారు బయటకు వచ్చి చెప్పిన విషయం ఉందో దాని తర్వాత చాలా మంది లడ్డు తినడానికి కూడా భయపడుతున్నారు. ఆ వాసన అబ్బాయి ఇట్లాంటి లడ్డు నేను ఎన్ని రోజులు అయింది చూసి. వీళ్ళందరూ సాటిస్ఫై అవుతూ ఉన్నారు మీ డెసిషన్స్తో, బట్ ఒక్కరు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒట్టిగా డిసిషన్ తీసుకోలేదు, మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం. ఉందా సార్ ఏదైనా ప్రూఫ్ మీద? వెనకాల 7 కొండలు కాదు, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ. తిరుమల ఇస్ ద ప్లేస్ వేర్ టూరిజంకి జాగలేదు, పొలిటికల్గా మాట్లాడడానికి జాగలేదు. యూ బీయింగ్ చైర్మన్ మొత్తం కూడా టీడీపీఏ పాలిస్తుంది అని చెప్పేసి, మరి మీరెందుకు పొలిటికల్గా అంత గట్టిగా మాట్లాడారు? ఆ విధంగా మాట్లాడితే కిందికి వెళ్ళే దిగే లోపల ఆయన మీద కేసు బుక్ చేయాలి. నా మీద 124A పెట్టాడండి, అంటే రాజద్రోహం. ఆయన ఒక రాజు, తెలంగాణ భక్తుల కోసం అని చెప్పేసి ప్లేస్ కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలిసింది. కర్ణాటకది ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, తెలంగాణ కూడా ఇవ్వాలి. నేను తెలంగాణనండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నిజంగా కొన్ని డెసిషన్స్ విన్న తర్వాత తిరుమల దేవస్థానం పైన ఏవైతే సవరింపులు జరగబోతున్నాయో అవన్నీ విన్న తర్వాత చాలామంది భక్తులు చాలా సంతోషపడ్డారు. కొన్నిటిపైన కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి నేను ఈరోజు వచ్చేసిన బిఆర్ నాయుడు గారిని కలవడానికి. ఆయన కొత్తగా టీటీడీ చైర్మన్గా నియమితులైనరు కాబట్టి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండ్ కంగ్రాచ్యులేషన్స్ మా సుమన్ టీవీ తరఫున మీకు. ఓం నమో వెంకటేశాయ. అద్భుతం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, వీఆర్ వెరీ హ్యాపీ. సో సార్, మీరు ఇట్లా ఇమ్మీడియట్గా పదవి ఎక్కగానే ఫస్ట్లీ మీరు తీసుకున్న డెసిషన్స్ ఆర్ లైక్ నిజంగా చాలా మందికి ఇట్లా మొత్తం చోలకున్న దుమ్మంతా దులిపినట్టు అయిపోయింది. ఫస్ట్లీ ఎవరైతే నాన్ రిలీజియస్ అంటే వేరే రిలీజియన్ వాళ్ళు, వేరే మతస్థులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి విఆర్ఎస్లో, లేకపోతే ఇంకో వేరే దగ్గర ఎక్కడన్నా వాళ్ళని అకామిడేట్ చేయాలి అన్న మీ ఆలోచన. దీనివల్ల చాలామందికి కొంచెం డౌట్ ఉండే, వేరే మతస్థులు ఇక్కడ పనిచేస్తున్నారు, వేరే మతస్థులు ఇక్కడ కొన్ని పెద్ద రోల్స్ ప్లే చేస్తున్నారు అని ఇన్ని రోజులుగా మాట్లాడుకుంటున్న మాటలన్నీ నిజమన్న విషయం ఇంకొంతమందికి తెలిసింది. నిజమని తెలుసుకున్న వాళ్ళకి ఈరోజు విముక్తి వచ్చింది నిజంగా. సో దీనిపైన ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది సార్? చాలా నెలల నుంచి నేను దీని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి 1.5 year కిందే నేను అడిగాను, నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉంది, మీరు ఓకే నాకు ఇవ్వాలి అని అంటే ఆయన యూ డిజర్వ్ ఇట్, నేను నీకు గవర్నమెంట్ వస్తే చేస్తానన్నారు. ఆ రోజు నుంచి తిరుమలని మనం ఏం చేయాలి, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎందుకంటే పుట్టు పెరిగింది నేను అక్కడే, నాకు ప్రతి విషయం కొంచెం అవగాహన ఉంది తిరుమల మీద. ఓకే, నేను ఎక్కువ 90% తిరుమల టెంపుల్కే వెళ్తాను. సో కాబట్టి దాన్ని ఎలా చేయాలి అని హోంవర్క్ బాగా చేసుకున్నాం. సో అందుకని చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఒక అన్య మతస్థులే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అన్య మతస్థులు ఒక్కసారి ఒక పాయింట్ చెప్దాం సార్, అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇంకొంచెం క్లారిటీ కోసం, అన్య మతస్థులు అక్కడ పనిచేయడం వల్ల ఎలాంటి లాస్ జరిగింది అనే విషయాన్ని ఒకసారి మీరు చెప్తే జనాలందరికీ కూడా వినిపించాలని నాకు. లాస్ అనేది కాదు, వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రోత్సహించటం, హిందువులతో మర్యాదగా బిహేవ్ చేయటం, ప్రసాదాలు ఏమైనా ఇస్తే తీసి కింద పడేయటం అందరు చూస్తుండగా, అలా చాలా ఉన్నాయి. వాళ్ళు సమస్యలు ఉన్నాయి అక్కడ. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఎస్పీబీసీ ఛానల్లో అన్ని మతస్థులు ఉన్నారు. ఓ గాడ్, వెరీ నైస్. గుర్తించారా సార్ ఏదైనా నంబర్? ఉన్నాయండి, అదే ఉంది, లిస్ట్ ఉంది. ఉంది. ఎంతమంది ఉండొచ్చు అది ఇప్పుడు చెప్పటం భావ్యం కాదు. నేను ఒక లిస్ట్ ఉంది, ఇంకా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో వాళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి
మాట్లాడి వాళ్ళతో అంటే దాదాపు ఒక 500-1000 పైగా ఉంటారు. అంత ఉండరు, ఒక 250 to 300 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఒక లిస్ట్ అయితే వచ్చింది. వాళ్ళేదో రాత్రి మనం పంపించేయాలా, ఏదో విడగొట్టేయాలా, వాళ్ళ పొట్ట మీద కొట్టాలనేది లేదు. ఫస్ట్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసి ఇట్లా ఉంది, హిందూ సంఘాల నుంచి మాకు కూడా ప్రెజర్ ఉంది, చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది హిందువుల నుంచి, కాబట్టి మీరు VRS తీసుకొని వెళ్తారా లేకపోతే మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారా అని కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటాం. వాళ్ళకు అనుగుణంగా ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ మీద పంపించడం. నేను కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడినాను లోకల్గా, దే ఆర్ రెడీ టు టేక్.